ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. బకాసుర వధ. ఏకచక్రపురంలో తమకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుల గృహంలో నుండి వినిపిస్తున్న శోకాలాపాలను విన్న కుంతీమాత వారిని సమీపించింది. మృతుని మీద అమృతం కురిపించినట్లుగా మృదువుగా, బ్రాహ్మణోత్తమ, మీ దుఃఖానికి కారణం ఏమిటి? తెలుసుకుంటే ఈ చేతనైన సహాయం చేస్తాను అంది. బ్రాహ్మణుడు, తపస్వి, మంచివారు ఇలాగే మాట్లాడుతారు. కానీ నా దుఃఖం మనుషుల వలన తీరేది కాదు. ఈ నగర సమీపంలో బకుడనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతనికి బండెడు అన్నము, 2 ఎడ్లు రోజు ఇస్తారు. ఆ బండి తోలుకొని వెళ్ళిన మనుషుని కూడా అతడు తినేస్తాడు. నగరంలోని ప్రతి గృహస్థు ఇలాగే చేయాలి. అయితే ఈ వంతు ఏడాదికి ఒకసారి వస్తుంది. ఎవరైనా తప్పకపోవటానికి ప్రయత్నిస్తే వారి కుటుంబాన్ని అంతటినీ ఆ రాక్షసుడు తినేస్తాడు. ఇక్కడి రాజు సమీపంలోని వేత్రకీయ గృహం అనే తోట ఉంటున్నాడు. అతడు అన్యాయపరుడై ఈ ఆపద నుండి ప్రజలను రక్షించటం లేదు. ఈరోజు మా వంతు వచ్చింది. నేను అతని భోజనం కోసం అన్నాన్ని ఒక మనుష్యుణ్ణి పంపించాలి. ఎవరినైనా కొని పంపుదామంటే అంత డబ్బు నా దగ్గర లేదు. నా వారిని నేను పంపలేను. ఇక గట్టెక్కి ఉపాయం లేక నా కుటుంబం అంతటినీ తీసుకుని పోదామనుకుంటున్నాను. ఆ దుష్టుడు అందరినీ తినేస్తాడు అని బాధతో చెప్పాడు. కుంతీమాత, బ్రాహ్మణ దేవత, మీరు భయపడవద్దు, శోకించకండి. బయటపడే మార్గం నాకు తెలుసు. మీకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ వెళ్ళటం నాకు సబబు అనిపించటం లేదు. నాకు 5 కొడుకులున్నారు. అందులో ఒకడు ఆ దుర్మార్గుడైన రాక్షసునికి భోజనం తీసుకువెళ్తాడు. బ్రాహ్మణుడు 2 చెవులు మూసుకొని, హరిహరి, నా ప్రాణం కోసం అతిథులను నేను చంపలేను. మీరు పెద్ద వంశంలో పుట్టినవారు, ధర్మాత్ములు. అయినా ఒక బ్రాహ్మణుని కోసం మీ పుత్రుని త్యాగం చేస్తామంటున్నారు. నేను నా శుభం చూసుకోవాలి కదా. ఆత్మవధ, బ్రాహ్మణ వధలలో ఆత్మవధయే శ్రేయస్కరమని నేను అనుకుంటున్నాను. బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం లేదు. తెలియక చేసిన బ్రహ్మహత్య కంటే ఆత్మహత్యయే ఉత్తమమైనది. అయినా నేను నన్ను చంపుకోవాలనుకోవటం లేదు. ఇతరుడెవరో నన్ను చంపుతున్నాడు. కాబట్టి ఈ పాపం నాకు అంటదు. ఎవరైనా సరే తన ఇంటికి వచ్చి తన్ను శరణుజొచ్చి రక్షించమని అడిగినప్పుడు వారిని చంపించటం చాలా క్రూరమైనది. ఆపదలో అయినా అటువంటి నింద్యము, క్రూరము అయిన పని చేయకూడదు. నేను నా భార్యతో కలిసి మరణిస్తాను. ఇదే ఉత్తమం. అంతేకాని బ్రాహ్మణ వధ అనే విషయమే నేను ఆలోచించలేను అన్నాడు. కుంతీమాత, బ్రాహ్మణుడా, నేను కూడా బ్రాహ్మణుని రక్షించాలనే స్థిర నిశ్చయంతోనే ఉన్నాను. నా కొడుకుకి అనిష్టం జరగాలని నేను కోరుకోను. మంత్రసిద్ధి కలిగిన బలిష్ఠుడైన పరాక్రమవంతుడైన నా కొడుకును రాక్షసుడు ఏమీ చేయలేడు. అతడు రాక్షసుడికి భోజనం తీసుకువెళ్ళినా తప్పించుకొని రాగలడని నా గట్టి నమ్మకం. ఇంతవరకు ఎంతోమంది బలవంతులైన మహాకాయులైన రాక్షసులు ఇతని చేతిలో మరణించారు. ఒక్క మాట, ఈ సంగతిని ఎవరికీ చెప్పకండి. లోకులు ఈ విద్యను తెలుసుకోవటానికి నా పుత్రుడిని ఇబ్బంది పెడతారు అంది. కుంతీమాత మాటలతో బ్రాహ్మణ కుటుంబానికి ఆనందం కలిగింది. కుంతి బ్రాహ్మణుని వెంట పెట్టుకుని భీమసేనుడి వద్దకు వెళ్ళి, నీవు ఈ పని చేయాలి అని ఆజ్ఞాపించింది. భీమసేనుడు చాలా ఆనందంగా తల్లి మాటలకు ఒప్పుకున్నాడు. భీమసేనుడు ఆ పని చేస్తానని మాట ఇచ్చే సమయానికి యుధిష్ఠిరాదులు భిక్షాటనం చేసి తిరిగి వచ్చారు. యుధిష్ఠిరుడు అతని వాలకం చూస్తూనే అంతా గ్రహించాడు. ఏకాంతంలో చేరి తల్లి దగ్గర అతడు, అమ్మా, భీమసేనుడు ఏమి చేయబోతున్నాడు? అది అతని కోరిక,
నీవు చేయమని ఆజ్ఞాపించావా అని అడిగాడు. కుంతి, నేనే ఆజ్ఞాపించాను నాయన అంది. యుధిష్ఠిరుడు, ఇతరుల కోసం నీవు నీ కొడుకును ఆపదలోకి నెట్టే సాహసం చేస్తున్నావు అని హెచ్చరించాడు. కుంతి, నాయన, భీమసేనుడి గురించి చింతించకు. నేను తెలివి తక్కువ దానిలో ఈ పని చేయటం లేదు. మనం ఈ బ్రాహ్మణుడి ఇంటిలో చాలా సుఖంగా ఉంటున్నాం. వారి రుణం తీర్చుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఉపకారం చేసిన వారి ఉపకారాన్ని మర్చిపోకపోవటమే మానవ జీవితానికి సాఫల్యం. వారు చేసిన దానికంటే మించి వారికి ఉపకారం చెయ్యాలి. భీమసేనుని మీద నాకు నమ్మకం ఉంది. అతడు పుట్టినప్పుడు నా ఒడి నుండి జారిపడ్డాడు. అతని శరీరం పడగానే రాయి నుగ్గైపోయింది. నా నిర్ణయం ధర్మబద్ధమైనది. ఈ పని చేయటం వలన ప్రత్యుపకారం చేసినట్లు అవుతుంది, ధర్మము అవుతుంది అంది. యుధిష్ఠిరుడు, అమ్మా, నీవు ఆలోచించి కావాలని చేసినది ఉచితంగానే ఉంటుంది. తప్పక భీమసేనుడు రాక్షసుని చంపుతాడు. ఎందుకంటే నీ మనసులో బ్రాహ్మణుని రక్షించాలనే గొప్ప ధర్మభావన ఉంది. అయితే నగరవాసుల వరకు ఈ విషయం తెలియనియవద్దని బ్రాహ్మణునికి గట్టిగా చెప్పాలి అన్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, తెల్లవారాక భీమసేనుడు రాక్షసుడికి భోజనం తీసుకొని బకాసురుడి వనానికి వెళ్ళి అతనిని పేరు పెట్టి పిలిచాడు. ఆ రాక్షసుడు మహాకాయుడు, అమితమైన బలము వేగము కలవాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, గడ్డాలు మీసాలు కూడా ఎర్రగా ఉన్నాయి, చెవులు చాటల్లా ఉన్నాయి, నోరు చెవుల వరకు సాగి ఉంది. చూస్తేనే భయం కలిగేలా ఉన్నాడు. భీమసేనుడి కంఠధ్వని విని బకాసురుడు చిటపటలాడాడు. అతడు కనుబొమ్మలు ముడిచి పళ్ళు కొరుకుతూ భూమి కంపించేలా భీమసేనుడి వైపు పరిగెత్తాడు. అతడక్కడికి వచ్చి చూసేసరికి భీమసేనుడు తన అన్నాన్ని తింటూ ఉన్నాడు. క్రోధంతో నిప్పులు గక్కుతూ గుడ్లురిమి చూస్తూ, ఒరేయ్, నా ఎదురుగానే నా అన్నాన్ని మెక్కుతున్న ఈ దుర్బుద్ధి ఎవరురా? ఏమి యమపురికి పోవాలని ఉందా అని గద్దించాడు. భీమసేనుడు నిర్లక్ష్యంగా నవ్వాడు. ముఖం తిప్పుకొని అన్నం తినసాగాడు. అతడు 2 చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ భీమసేనుడి చంపటానికి వీధికి ఉరికాడు. అయినా భీమసేనుడు చెలించకుండా తాపీగా తిని తాగి చేతులు ముఖం కడుక్కొని నవ్వుతూ నిలబడ్డాడు. క్రోధంతో రాక్షసుడు విరిసిన చెట్టు అతడు ఎడమ చేతితో పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య చెట్లతో పోరాటం మొదలైంది. తీవ్రమైన పోరు సాగింది. అడవిలోని చెట్లన్నీ విరిగిపోయాయి. బకాసురుడు భీమసేనుడితో కలియబడ్డాడు. భీముడు అతనితో చేతులతో నొక్కి నలిపేశాడు. అతడు అలసిపోయాక నేల మీద పడివేసి మోకాళ్లతో పొడిచాడు. అతని గొంతు బిగించి పట్టుకున్నాడు. అతని కట్టు వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని వంచి నడుము విరగ్గొట్టాడు. బకాసురుడి నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. ఎముకలు విరిగిపోయాయి. బకాసురుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బకాసురుని ఆర్తనాదాలతో అతని కుటుంబ సభ్యులైన రాక్షసులు భయపడి సేవకులతో సహా బయటకు పరిగెత్తుకు వచ్చారు. భయంతో నిశ్చేష్టులైన వారికి ధైర్యం చెప్తూ భీముడు ఇకపై వారెప్పుడూ మనుషులను బాధించకూడదని నియమం విధించాడు. ఒకవేళ పొరపాటుగానైనా అలా జరిగితే బకురికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. వారు భీమసేనుడు చెప్పిన దానికి అంగీకరించారు. భీమసేనుడు బకాసురుడి శవాన్ని తీసుకుని నగరద్వారం వద్దకు వచ్చి దానిని అక్కడ వేలాడదీసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. బకాసురుడి కుటుంబమంతా అటూ ఇటూ పరిగెత్తి పారిపోయారు. భీమసేనుడు బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి యుధిష్ఠిరుడికి జరిగినదంతా వివరించాడు. ఇక్కడ నగరవాసులందరూ ఉదయాన్నే లేచి బయటకు వచ్చి రక్తంతో తడిసి ముద్దయి పర్వతంలా ఉన్న బకాసురుడి శవాన్ని చూచారు. దాన్ని చూడగానే వారికి శరీరం గగ్గురు పొడిచింది. క్షణాల మీద ఈ వార్త 4 వైపులా వ్యాపించింది. నగరంలోని ఆబాలవృద్ధులు, స్త్రీలు అందరూ ఆ దృశ్యాన్ని చూడటానికి బిలబిలలాడుతూ వచ్చారు. అందరూ ఈ అలౌకిక కృత్యాన్ని చూచి ఆశ్చర్యపడి తమ తమ ఇష్టదైవాలకు పూజలు చేశారు. లోకులు ఈ రోజు వంతు ఎవరిది అని ఆరాధీశారు. బ్రాహ్మణుడు మాత్రం యథార్థం చెప్పకుండా నా వంతు వచ్చిందని నేను నా కుటుంబ సభ్యులతో ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక ఉదార చరిత్రుడు, మంత్రసిద్ధుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి నా దుఃఖానికి కారణం అడిగాడు. అతడు అనుగ్రహించి నాకు ధైర్యం చెప్పి నమ్మకం కలిగేలా
ఆ రాక్షసుడికి తాను అన్నం పట్టుకెళ్తానని, తనను గురించి చింతించవద్దని, భయపడవద్దని చెప్పాడు. అతడే ఆ రాక్షసుడికి అన్నం పట్టుకెళ్ళాడు. తప్పకుండా ఇది అతని పని అయి ఉంటుంది అని చెప్పాడు. 4 వర్ణాల వారు ఆనందంతో బ్రహ్మోత్సవం జరుపుకున్నారు. పాండవులు కూడా ఆ ఉత్సవాన్ని చూస్తూ అక్కడే సుఖంగా నివసించసాగారు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.